బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ తన తరఫున పోటీ చేసే అభ్యర్థుల్లో 42% సీట్లను బీసీ వర్గాలకు కేటాయించి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం రూపొందించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలన ఉంది. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఎన్నికలను ఆలస్యం చేయడం సముచితం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే చట్టపరమైన ఆమోదం కోసం వేచి చూడకుండా పార్టీ స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేసి ప్రజా తీర్పు కోరాలని నిర్ణయించింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ తన తరఫున పోటీ చేసే అభ్యర్థుల్లో 42% సీట్లను బీసీ వర్గాలకు కేటాయించి ఎన్నికల బరిలోకి దిగబోతుంది. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం రూపొందించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఎన్నికలను ఆలస్యం చేయడం సముచితం కాదని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే చట్టపరమైన ఆమోదం కోసం వేచి చూడకుండా పార్టీ స్థాయిలో రిజర్వేషన్లను అమలు చేసి ప్రజా తీర్పు కోరాలని నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా